పెజ్ఞాపూర్ విలేజ్లో కొత్తగా వెంచర్ అండి. న్యూ వెంచర్. పెద్ద రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు. మనకు రాజీవ రహదారికి దగ్గరలో ఉంటుంది. ఓన్లీ 200 మీటర్స్లో ఈ వెంచర్ ఉంది. దీంట్లో ప్లాట్లు, ఇండ్లు, న్యూ కన్స్ట్రక్షన్ ఇండ్లు అమ్మకానికి వచ్చినాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఫోన్ చేయండి. టైంపాస్ కోసం మాత్రం చేయకండి. రోడ్లు చూడండి, రోడ్లు చాలా వెడల్పు ఉంటాయి. వచ్చేసి 60 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఆ ముందు కనబడే రోడ్డు వచ్చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయే రాజీవ రహదారి. అది రాజీవ రహదారి వాహనాలు కనబడుతుంది చూడండి, అది వచ్చేసి రాజీవ రహదారి. ఇటు సైడ్ వచ్చేసి గజ్వేల్ నుండి జగదేపూర్ భువనగిరి పోయే రోడ్డు అది. ఈ 2 రోడ్లకు ఆనుకొని ఉంటుంది వెంచరు. మంచి డెవలప్ ఏరియాలో ఉంది. 150 గదాల నుంచి 250 గదాల వరకు ఉన్నాయి ప్లాట్లు. ఇల్లు న్యూ కన్స్ట్రక్షన్, 180 గదాల ఇల్లు కొత్త కడుతున్నారు. అమ్మకానికి వచ్చింది, కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకముందుకే తీసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ పని నడుస్తున్నప్పుడు చేస్తే ఏంటంటే మనము నచ్చిన విధంగా ఏమైనా అందులో మెటీరియల్స్ కానీ ఏవైనా మనకు తెలిసిపోతుంటుంది, ఎలాంటివి వాడుతున్నారు, ఎలాంటివి చేస్తున్నారు అనేది. ఇదంతా బాల్కనీ అండి. ఇక్కడ బోరు, ఈశాన్యంలో బోరు. ఇది వచ్చేసి మెట్లకు ఇంకా వర్క్ కాలేదు. మెట్ల కింద బాత్రూమ్ ఏం లేదండి. వచ్చేసి యూపీవీసీ కిటికీలు ఫిట్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ చేసేస్తారు. కాదంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఉన్నప్పుడు తీసుకుంటే ఏంటంటే ఏ వర్క్ అయినా ఎలాంటి క్వాలిటీ పెడుతున్నారు అనేది అర్థమైపోతుంది. మొత్తం కలర్లు వేసిన తర్వాత కంప్లీట్ అయిపోయినాక తీసుకుంటే నీకు ఏది వేసింది తెలియదు, ఏం తెలియదు. వచ్చి పూజ రూమ్ మాత్రం చాలా పెద్దగా పెట్టాడండి. వచ్చేసి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, చాలా ఫేసెస్గానే పెట్టాడు. గ్రానైట్ ఇస్తాడు, అన్నీ అఫీషియల్గానే చేస్తుండు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వచ్చి విజిట్ చేసిన తర్వాతనే మాట్లాడుకోండి. విజిట్ చేయండి ఫోన్లో మాత్రం ఎలాంటి బార్గెనింగ్ చేసుకోవద్దు, మాట్లాడొద్దండి. ఎందుకంటే విజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ క్వాలిటీ పెడుతున్నారు, ఎంత మంచి ఐటెం పెడుతున్నారు, మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా అనేది ఆలోచించుకోవాలి. మార్పులు చేర్పులు అంటే మనం ఏదో గోడలు తీసేయడం కాదండి. ఇప్పుడు టైల్స్ అవసరం ఉంటాయి, టైల్స్ ఎలాంటి టైల్స్ పెట్టుకోవాలి, మనకు నచ్చిన టైల్స్ పెట్టుకోవచ్చు. బాత్రూంలో అయినా, పూజ రూమ్లో అయినా, కిచెన్లో అయినా అదొకటి మార్పు చేసుకోవచ్చు. లేదంటే మనం పూజ రూమ్ లేదన్నా మనకు ఒక ఫోటో పెట్టుకోవాలనుకున్నాం అనుకో, అలాంటిది సెట్ చేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే ఎప్పుడు కానీ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మాత్రం పెడితే మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇదంతా లొకేషన్ చూడండి. బెడ్రూమ్లలో సెల్ఫ్లు వర్క్ నడుస్తుంది కాబట్టి అంత మబ్బు కనబడుతుంది. కలర్ వేస్తే నీట్గా కనబడుతుంది. ఇది వచ్చేసి బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్. రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చాడు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. అట్లా అటాచ్డ్ ఇచ్చిండు. మనకు వద్దనుకున్నాం అనుకోండి చేంజ్ చేసుకోవచ్చు. అట్లా కన్సెంట్లీ మనకు వర్క్ నడుస్తుంది కాబట్టి, అదే వర్క్ అయిపోయిన తర్వాత తీసుకున్నాం అనుకోండి, ఏది చేసినా మళ్ళీ వర్క్ మరకలే ఉండిపోతుంది. అట్లానే అందుకోసమే వర్క్ నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఇల్లు తీసుకోవాలనుకున్నా, ఇదే కాదండి ఏది తీసుకున్నా, ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వర్క్ నడుస్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మెటీరియల్ పెడుతున్నారు, మనం ఏదన్నా చేంజ్ చేసుకోవచ్చా అనేది మనకు నమ్మకం ఉంటుంది. మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అట్లానే అందుకోసమే కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు చూసుకోవాలని కోరుకుంటున్నాను. స్టెప్స్ అండి, స్టెప్స్ పై నుంచి వ్యూ చూపెడతారు కదండి, లొకేషన్ ఎట్లుందనేది. ఇదంతా కొత్తగా అయితేనే చూడండి. అవన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి. ముందు రోడ్ వచ్చేసి మనకు రాజీవ రహదారి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయే రోడ్డుకు దగ్గరలో. మన హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావచ్చు, ఏ రాత్రి వచ్చినా కూడా. ఇక్కడ చూడండి, ముందరనే కన్సల్టింగ్ ఇవి అయిపోయినాయి ఆల్రెడీ. అవి అమ్ముడు కూడా పోయినాయి. తక్కువ రేటు చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నాడు. 180 గజాలు. బార్గెనింగ్ ఉంటుందండి, వచ్చి మాట్లాడుకోండి నచ్చితే. అక్కడ చూడండి, అక్కడ మంచి స్కూల్ కడుతున్నారు. సెంట్ మేరీ స్కూల్కి ఎదురుగా. ఏబీకే బిల్డర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ గివ్ మీ